తాడేపల్లిగూడెం రూరల్ దండగర గ్రామంలో భక్తి పారవస్యం వెల్లివిరుస్తోంది. కోటి రూపాయల వ్యయంతో పునర్నిర్మించిన 100 ఏళ్ల చరిత్రగల శ్రీ కోదండ రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. గత 2 రోజులుగా ఆలయ కమిటీ, గ్రామస్తుల ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రోక్తంగా యజ్ఞయాగాదులు, హోమాలు, విశేష పూజలు నిర్వహిస్తున్నారు. గురువారం ప్రతిష్ఠించబోయే విగ్రహాలను ధాన్యాదివాసంలో ఉంచి ప్రత్యేక క్రతువులు నిర్వహించారు. రేపు శుక్రవారం ఉదయం 10:33 ముహూర్తాన విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. అనంతరం వేలాది మంది భక్తులకు అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 100 సంవత్సరాలపైన చరిత్ర కలిగిన ఆలయాన్ని పునర్నిర్మించి ప్రతిష్టాపన నిర్వహిస్తుండటంతో దండగర గ్రామం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఈ మహోత్సవంలో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. మాజీ సర్పంచ్ టీవీ రమణ ఎన్నో ఏళ్ల నుంచి పురాతన ఆలయం మా దండగర గ్రామంలో సెంటర్లో ఉండేది. ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా మన దండగర రామాలయం అంటే పెద్ద పేరు. అటువంటి రామాలయాన్ని మళ్ళీ కొత్తగా పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో గ్రామ ప్రజలు మరియు వివిధ ఊర్ల నుంచి వచ్చే గ్రామ భక్తులు అందరూ కలిసి చందాలతో ఈ యొక్క గుడి నిర్మాణం చేయటం జరిగింది. ఈ యొక్క నిర్మాణం 18, 19, 20 తారీఖుల్లో జరగటం జరుగుతుంది. 18వ తారీఖు హోమాలు, 2వ రోజు 19వ తారీఖు ప్రాణ ప్రతిష్ఠ, 20వ తారీఖు ప్రతిష్టాపన కార్యక్రమం శంకుస్థాపన జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామ ప్రజలంతా సహకరించి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం అంతా చుట్టుపక్కల గ్రామ ప్రజలు మరియు మా గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ వారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా ముందుకు తీసుకొచ్చారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుచు, అలాగే రేపు భారీ ఎత్తులో ఇంచుమించు సుమారుగా 6-7 వేల మందికి భారీ అన్న సమారాధన, ఇది కూడా భక్తుల సహాయ సహకారాలతోనే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుచు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. దండగర గ్రామంలో కోదండ రామాలయం పునర్నిర్మాణం జరిగింది. ఈ ఆలయానికన్నా ముందు ఇక్కడ 100 సంవత్సరాల క్రితం పురాతనమైన ఆలయం ఉండేది. అది కొయ్యలు ఉండేయండి, అక్కడ చెక్క కొయ్యలు. మధ్యలో దాన్ని మా గ్రామస్తులు అందరం కలిపి ఒక దాత సహకారంతో దాన్ని సిమెంట్ విగ్రహాలు పెట్టి దాన్ని అలాగే లోగిల్లా పెయింటింగ్ లా ఉండేది. దాన్ని అలాగా జరుపుకుంటుంటే ఎప్పటి నుంచో పునర్నిర్మాణం చేయాలి, ఈ ఆలయాన్ని మళ్ళీ కట్టాలని అనుకుంటూ ఇప్పుడు దీనికి మాజీ మంత్రి డిప్యూటీ సీఎం గారు కొద్ది సత్యనారాయణ గారి సహకారంతో CGF నిధుల నుండి 90 లక్షలు, 10 లక్షలు మేము దండగర గ్రామ ప్రజల తరపున మ్యాచింగ్ గ్రాంట్ కలిపి కట్టి 1 కోటి రూపాయలతో దీని నిర్మాణం జరిగిందండి. ఇంతకుముందు వాయి ప్రతిష్ట ఇది ఎవరైనా వెళ్ళి దండం పెట్టుకుని అలాగా ఒక శ్రీరామనవమి లాంటి ఒక ఉత్సవం జరిగేది. మేమేమో ఇప్పుడు అందరం కలిసి గ్రామస్తులు అందరం కలిసి ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం జరుపుతున్నాం అండి. నిత్యం దేవుడికి దూపం దీపం నైవేద్యం ఉండాలన్న సంకల్పంతో అందరం కలిపి ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవానికి అందరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి స్వామివారి కరుణాకటాక్షంతో పాటు తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరుచున్నాం. చెప్పండి. నా పేరు బేబీరాణి అండి, పర్సా బేబీరాణి. అందరూ ఆహ్వానితులేనండి. మరి స్థానిక ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీని గారు, అలాగే తెలుగుదేశం నాయకులు వలవల బాబ్జీ గారు, బీజేపీ ఏతకోట తాతాజీ గారు, సరసే సోమేశ్, భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు, ప్రముఖులందరినీ పిలవడం జరిగిందండి. అందరూ కూడా రేపొద్దున విశేషంగా ఈ గుడిని, ఈ శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోవడం